థియేటర్లోనే మీ వాడు ఇట్లా మాట్లాడుకున్న రోజు మా వాడు పెట్రోల్ బంకులో జాబ్ చేస్తున్నాడు రా, పెట్రోల్ బంకులోనే జాబ్ వచ్చింది. అయితే అంటే ఆ రోజున ఓ ఉద్యోగం చేస్తున్నాడంటే గొప్ప కింద ఫీల్ అయ్యేవాడు. ఆ వ్యాపారం ఉందంటే ఓకే, వ్యాపారం ఉన్నోడు కూడా గ్రేట్. వ్యవసాయం అన్నటువంటి దగ్గరనే ఎప్పుడు కూడా చులకం చూపబడ్డారు. కానీ ఇవాళ రోజున వచ్చేటప్పటికి అసలు కంప్లీట్ సిస్టమ్ మారిపోయింది. ఇంకొకటి అడ్మినిస్ట్రీరియల్ రిఫార్మ్స్ అన్నటువంటిది ఈ స్థాయిలో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి స్థాయిలో ఇంకెవరు తేల. ఎప్పటికప్పుడు ఇప్పుడు నోట్ల రద్దు లాంటివి తీసుకొచ్చే విదేశాంగ విధానంలో అద్భుతం. అమెరికా అధ్యక్షుడు భుజం మీదైనా చెయ్యడం అనేటటువంటి. ట్రంప్ ఇప్పటికీ 100 సార్లు పిలిచి ఉంటాడు ఆయన, నువ్వు రానన్న మనం కలుద్దాం అని. అమెరికా అధ్యక్షుడిని కలవను బొమ్మనేటటువంటి ప్రధానమంత్రి ఒకడే, ఒక్క మగాడు ప్రపంచంలోనే. అమెరికా అధ్యక్షుడు కలుద్దాం అంటే నాకు టైం కుదరదు వద్దని. ఎందుకని? వాడికి తలతెక్కతో ఏదేదో మాట్లాడతాడు. అవసరమైతే మోడీ పక్కన కూర్చుని పాకిస్తాన్ ఎవరం కూడా నేను సెటిల్ చేసేస్తాను, కాశ్మీర్ ఎవరం కూడా నేను సెటిల్ చేసేస్తాను అంటాడు. వద్దులేరా అని చెప్పినా సరే నేను ఇందాకనే చెప్పాను మోడీకి అని చెప్తాడు. మనోళ్ళు ఎక్కడ కూర్చునేదిగో అయిపోయిందంట అని మాట్లాడతారు. అలాంటి తలతెక్కలతో కూర్చుని మనం మాట్లాడడం ఎందుకు? కానీ ఒకటి సార్, ఒక భారీ మార్పు ఏమన్నా భవిష్యత్తులో చూడబోతున్నామా భారతదేశంలో? ఎందుకంటే ఇప్పటివరకు ఆయన రక్షణ రంగంలో తీసుకొచ్చిన మార్పులు కానీ, పరిశోధన రంగంలో తీసుకొచ్చిన మార్పులు కానీ, శాటిలైట్ కానీ, రాకెట్స్ కానీ, ఇవన్నీ. అలాగే ఇప్పటికీ ఒక భారీ మిసైల్స్ గతంతో పోలిసి ఇప్పుడు మనం వాడుతున్నాం, మన సైనికులు వాడుతున్నారని. ఇప్పుడు అన్ని దేశాల అధ్యక్షుడిని కలుస్తున్నారు. చివరికి మొన్న నార్వే కూడా వెళ్ళి ఇప్పటి వరకు ఏం ప్రధానమంత్రి వెళ్ళి కలవలేంది